రావురంపాలెం సంబంధించిన లైన్మెన్ కొత్తపల్లి నారాయణ ప్రసాద్ ఒక ఊళ్ళో వ్యక్తి దాడి చేయడం జరిగిందని చెప్పి ఫోన్ చేయడం జరిగిందండి. నేను వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందని తెలుసుకుంటే, ఆ ఊళ్ళో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది. రాత్రి ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ సప్లై ఇస్తారండి. పొద్దుటే ట్రాన్స్ఫార్మర్ మార్చే క్రమంలో సప్లై ఆఫ్ చేయడం జరిగింది. ఆ సప్లై ఆఫ్ చేసినప్పుడు ఆ కన్జ్యూమర్ ఫోన్ చేసి సప్లై ఎందుకు ఆఫ్ చేసామని చెప్పి అడగడం జరిగింది. దానికి ఇలా ట్రాన్స్ఫార్మర్ పోయింది, దానివల్ల సప్లై ఆఫ్ చేసి పనిచేస్తున్నాం అంటే అతను ఇమీడియట్ గా నాకు సప్లై కావాలని చెప్పి అడిగాడు. అంటే ఆల్రెడీ మీకు సప్లై ఉంది కదండి, అతని ఏరియా కాదండి జరిగింది. అండ్ మీకు సప్లై ఉంది కదా, ఇక్కడ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తే 60-70 మందికి కరెంట్ లేదు, ఇది కంప్లీట్ చేసుకుని మీ ఇండివిజువల్ కంప్లైంట్ నేను చేసి పెడతానంటే అతను చాలా వర్ష పదజాలంతో అసహ్యకరంగా మాట్లాడుతూ ఇమీడియట్ గా ఇప్పుడు రమ్మని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. లేదంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు సాయంకాలం వచ్చి మీ కంప్లైంట్ నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. ఆ విషయం ఆయన ఆ కన్జ్యూమర్ ఉపయోగించుకున్నాడు ఏంటో మనకు తెలియదు. రావడంతో విసురుగా వచ్చి ఆ లైన్ మెన్ గారిని వచ్చి చెంపల మీద కొట్టి తోయడం జరిగింది. ఈ తోసిన వెంటనే కింద పడిపోయిన వెంటనే మళ్ళీ పైకి లేచి అతని మెడని పట్టుకుని నులు తిప్పేసినట్టుగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారండి. యాక్చువల్ గా ఆ లైన్ మెన్ గారు పేషెంట్ అయి ఉన్నారండి. సర్జరీ చేయించుకుని ఇంచుమించుగా రీసెంట్ గానే ఒక నెల క్రితం మళ్ళీ డ్యూటీలో జాయిన్ చేయడం జరిగిందండి. ఆయనకి ఆల్రెడీ మోకాల ఆపరేషన్ ఇబ్బందులు ఉన్నాయి. ఆయన పేషెంట్ అని తెలిసి దట్టు ఆ మెడ కంప్లైంట్ ఉందని కూడా తెలిసి పర్టికులర్ గా ఆ కన్జ్యూమర్ మెడ పట్టుకుని తిప్పేయడం జరిగిందండి. ఆయన వెంటనే అపస్మారక స్థితికి వెళ్ళిపోవడం వల్ల ఊళ్ళో ప్రెసిడెంట్ గారు ఇమీడియట్ గా ఆయన్ని కర్తూరు నరసరావు గారు ఆయన కారులో వేయించుకుని తీసుకొస్తుంటే దారిలో ఆయన రోకల్పై నోట్లో నుంచి నొరగది వచ్చేస్తుంటే వెంటనే ఆయన సిపిఆర్ చేయడం జరిగిందండి. వెంటనే ఒకటి హాస్పిటల్ తీసుకురావడం వల్ల చాలా వరకు ప్రాణం అయితే సేవ్ చేయగలిగారు.